సో హాయ్ అందరికీ కూడాను గుడ్ ఈవినింగ్ అందరికీ కూడాను తెలియట ఛానల్కి స్వాగతం. సో ఎన్ఎన్ఎంఎస్ ఎగ్జామ్కి ఇంకా 7 రోజులే ఉంది. సో ఒకసారి క్విక్ రివ్యూ చేద్దాం అనే ఉద్దేశంతో అయితే ఈ లైవ్ సెషన్ అయితే రన్ చేస్తున్నాం. సో ఈ లైవ్ సెషన్లో మనం 8th క్లాస్ బయాలజీలోని రీప్రొడక్షన్ సిస్టమ్ పైన అయితే దాదాపుగా ఒక 50 క్వశ్చన్స్ అయితే తీసుకురావడం జరిగింది. సో ఫాస్ట్గా ఒకసారి రివిజనింగ్ చేసుకునే ఉద్దేశంతో. సో లైవ్లో ఎవరైనా చూస్తున్నట్లయితే మీ కామెంట్స్ అయితే మీరు ఏదైతే రైట్ ఆన్సర్ అనుకుంటున్నారో దాన్ని అయితే కామెంట్లు అయితే పిన్ చేయండి. ఫస్ట్ వన్ చూద్దాం. ఇన్ ఎసెక్షువల్ రీప్రొడక్షన్, ఓకేనా. సో అలైంగిక ప్రత్యుత్పత్తిలో ఎలా ఉంటుంది? 1 పేరెంట్ ఈజ్ ఇన్వాల్వ్డ్ అండ్ 2 పేరెంట్స్ ఆర్ ఇన్వాల్వ్డ్, నో పేరెంట్స్ ఆర్ ఇన్వాల్వ్డ్, 4 పేరెంట్స్ ఆర్ ఇన్వాల్వ్డ్. సో క్వశ్చన్ అయితే ఇది. మీ కామెంట్ ఏదైతే అనుకుంటున్నారో మీరు ఆన్సర్ అయితే కామెంట్లో పెట్టండి. సో ఇక్కడ కామెంట్తో పాటు అంటే ఆ రైట్ ఆన్సర్తో పాటు ఖచ్చితంగా మీకు ఎక్స్ప్లెనేషన్ కూడా ఇక్కడ కనిపిస్తుంది అనమాట. సో చూద్దాం, ఎసెక్షువల్ రీప్రొడక్షన్ పైన మీ అభిప్రాయం ఏంటి? సో మీ కామెంట్ అయితే సో కిందన మీరు ఇవ్వగలరు. సో మీరు ఇచ్చిన కామెంట్ బట్టి, సో మీరు ఇచ్చిన ఎక్కువ కామెంట్స్ ఎవరైతే పెడతారో ఆ కామెంట్స్ని నేను చూస్ చేసుకుంటాను. సో చూస్ చేసుకున్న తర్వాత అది కరెక్ట్ ఆన్సర్ అవుతుందా రైట్ ఆన్సర్ అనేది చెక్ చేద్దాం. సో కామెంట్స్ టైం అనమాట. సో లైవ్ చాట్లో కామెంట్ అయితే పెట్టండి. సో రైట్ ఆన్సర్ చూద్దాం. నేనైతే 1 పేరెంట్ ఇన్వాల్వ్డ్ అనుకుంటున్నాను. సో ఇది రైటా కాదా చెక్ చేద్దామండి. ఎసెక్షువల్ రీప్రొడక్షన్ సిస్టంలో 1 పేరెంట్ ఉంటుంది. ఎస్ అండి, ఎగ్జాక్ట్లీ అండి. సో ఎక్స్ప్లెనేషన్ కూడా మీ స్క్రీన్ పైన కనిపిస్తుంది. ఎసెక్షువల్ రీప్రొడక్షన్ ఓన్లీ 1 పేరెంట్ ఈజ్ ఇన్వాల్వ్. ద న్యూ ఆర్గానిజం ఈజ్ identically to parent. No gametes formation takes place in asexual reproduction. Asexual reproduction లో ఎటువంటి గామెంట్స్ అయితే పాల్గొనవు. సో తర్వాత ప్రశ్న చూద్దాం. ఇక్కడ చూడండి, హ్యూమన్ మేల్ జెమ్ సెల్ ఈజ్ కాల్డ్. సో మానవుని యొక్క పురుష ప్రత్యుత్పత్తిలో ఉండేటటువంటి సంయోగ కణం పేరేమిటి? జైగో, టెస్టిస్, స్పెర్మ్, ఓవమ్. సో మీరేమనుకుంటున్నారైతే మీ కామెంట్స్ అయితే పెట్టండి. సో లైవ్ కామెంట్స్ అయితే మీకు ఎనేబుల్ చేయడం జరిగింది. కామెంట్స్లో మీ ఆన్సర్స్ అయితే పెట్టచ్చు. ఓకే అండి. సో ఇక్కడ మీరు చూడవచ్చు. రైట్. సో మీరు రైట్ ఆన్సర్ ఏమనుకుంటున్నారు కామెంట్స్లో పెట్టండి. ఎస్ అండి. సో హ్యూమన్లో ఉండేటటువంటి అంటే పురుష ప్రత్యుత్పత్తి వ్యవస్థలో ఉండేటటువంటి సంయోగ బీజం పేరేంటి? సంయోగ కణం పేరేంటి? సో సాధారణంగా మనం స్పెర్మ్ అంటాం. సో స్పెర్మ్ అవునా కదా చెక్ చేద్దామండి. ఎస్, కరెక్ట్ ఆన్సర్. హ్యూమన్ మేల్ జెమ్ సెల్ ఈజ్ కాల్డ్ స్పెర్మ్. స్పెర్మ్ ఈజ్ ప్రొడ్యూస్డ్ ఇన్సైడ్ ది టెస్టిస్ ఆఫ్ మేల్. స్పెర్మ్స్ కంటైన్స్ హ్యాడ్ అండ్ లాంగ్ టైల్ దట్ హెల్ప్ దెమ్ టు స్విమ్ అండి. అండ్ తర్వాత ప్రశ్న చూద్దాం ఒకసారి. అండ్ చూడండి, ఎవ్రీ మంత్ డాష్ మెచ్యూర్ ఎగ్స్ ఆర్ రిలీజ్డ్ ఫ్రమ్ ఓవరీ. సో ప్రతి నెల కూడా మనకి స్త్రీ ప్రత్యుత్పత్తి వ్యవస్థలో ఎన్ని ఎగ్స్ అయితే రిలీజ్ అవుతాయని అడిగాడు అనమాట. ఆప్షన్ ఏ 3, ఆప్షన్ బి 4, ఆప్షన్ సి 2 అండ్ ఆప్షన్ డి 1. సో మీరు ఏది కరెక్ట్ ఆన్సర్ అనుకుంటున్నారు? సో ఎవరైతే ఎన్ఎన్ఎంఎస్ ఉన్నారో ఎన్ఎన్ఎంఎస్ వాళ్ళ కోసం అయితే ఇది అంటే షార్ట్గా రివ్యూ చేయడం కోసం అనమాట. సో నిజానికి ఎవ్రీ మంత్ కూడా 1 ఎగ్ అయితే రిలీజ్ అవుతుంది. దీన్నే మనం ఏమని పిలుస్తామంటే మెన్స్ట్రువల్ సైకిల్ అని పిలుస్తాం. అండ్ తర్వాత క్వశ్చన్ ఒకసారి చూద్దాం స్క్రీన్ పైన. ఇంటర్నల్ ఫెర్టిలైజేషన్ డు నాట్ అక్కర్స్ ఇన్. సో క్రింది ఏ జీవుల్లో అంతర ఫలదీకరణ జరగదు? సో కామెంట్స్ అయితే పెట్టండి. సో లైవ్ చాట్. ఎస్ ఎస్ ఎస్, దేవి కావ్య. ఓకే అమ్మా, థ్యాంక్ యూ అమ్మా ఫర్ కామెంట్. సో ఇంటర్నల్ ఫెర్టిలైజర్స్ డు నాట్ అక్కర్స్ ఇన్. సో అంతర ఫలదీకరణం ఎందులో జరగదు? ఆప్షన్ ఏ హ్యూమన్, ఆప్షన్ బి కౌ, ఆప్షన్ సి ఫిష్, ఆప్షన్ డి డాగ్. క్రింది ఏ జీవిలో అంతర ఫలదీకరణ జరగదు? సో మీ కామెంట్ అయితే పెట్టండి. సో నిజానికి అన్ని జీవుల్లో కూడా మీకు అంతర ఫలదీకరణ జరుగుతుంది. కానీ ఆక్వాటిక్ యానిమల్స్ ఏవైతే చెప్తామో ఎస్ అండి, ఫిష్ అమ్మ. ఎస్ అమ్మ, సి ఈజ్ కరెక్ట్ ఆన్సర్ అనమాట. సో చెక్ చేద్దాం. ఎస్, సి ఈజ్ రైట్ ఆన్సర్. ది మోడ్ ఆఫ్ ఫెర్టిలైజేషన్ ఇన్ విచ్ ఫ్యూజన్ ఆఫ్ మేల్ అండ్ ఫిమేల్ గామెట్స్ టేక్ ప్లేస్ ఇన్సైడ్ ద బాడీ ఆఫ్ ఫిమేల్ ఈజ్ కాల్డ్ ఇంటర్నల్ ఫెర్టిలైజేషన్. ఇన్ ఫిష్ ఫెర్టిలైజేషన్ అకర్స్ అవుట్ సైడ్ ది బాడీ ఆఫ్ ఫిమేల్ ఫిష్. కాబట్టి దీన్ని ఎక్స్టర్నల్ అని పిలుస్తాం. ద నెక్స్ట్ క్వశ్చన్, ది ట్రాన్స్ఫర్మేషన్ ఆఫ్ లార్వా ఇంటూ అడల్ట్ త్రూ డ్రాస్టిక్ చేంజెస్ ఇస్ కాల్డ్. సో మనకి లార్వా నుండి అడల్ట్, దాన్ని ఇమాగో అని పిలుస్తాం కదా. సో రావడానికి ఆ చేంజ్ని ఏమని పిలుస్తారు? సో మనకి లార్వా నుండి సో బటర్ఫ్లై వస్తుంది కదా, ఆ చేంజ్ని ఏమని పిలుస్తారు? సో తెలుగులో అయితే లార్వా నుండి ప్రౌఢజీవి ఏర్పడే విధానాన్ని ఏమని పిలుస్తారు?
లార్వా నుండి ప్రౌఢజీవి ఏర్పడేదాన్ని ఏమని పిలుస్తారు? సాధారణంగా దీన్ని మనం ఏమని పిలుస్తామంటే రూప విక్రయము. ఓకేనా? సో ఇంగ్లీష్లో అయితే మెటామార్ఫోసిస్ అని పిలుస్తాం. సో కరెక్టా కాదో చెక్ చేద్దాం ఒకసారి. ఎస్ అండి. ది ప్రాసెస్ ఆఫ్ ట్రాన్స్ఫార్మ్ ఆఫ్ లార్వా ఇంటూ అడల్ట్ త్రూ డ్రాస్టిక్ చేంజ్ ఇన్ దేర్ బాడీ ఈజ్ కాల్డ్ మెటామార్ఫోసిస్. లార్వా చేంజెస్ ఇంటూ టోటల్లీ డిఫరెంట్ షేప్ అండ్ సైజ్ త్రూ మెటామార్ఫోసిస్. ద నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం స్క్రీన్ పైన. చూడండి, ఫ్యూజన్ ఆఫ్ ఫ్యూజన్ ఆఫ్ మేల్ అండ్ ఫిమేల్ గామెంట్స్ ఇస్ కాల్డ్. సో మేల్ అండ్ ఫిమేల్ గామెంట్స్ అనేవి కలవడాన్ని ఏమని పిలుస్తారు? ఆప్షన్ ఏ ఫెర్టిలైజేషన్, ఆప్షన్ బి పాలినేషన్, ఆప్షన్ సి కాపల్సన్, ఆప్షన్ డి కాంజుగేషన్. సో మీ రైట్ ఆన్సర్ ఏమనుకుంటారు? అబోసింగ్ ఫైన్, థ్యాంక్ యూ. సో చూడండి ఒకసారి. అండ్ దీన్ని ఏమని పిలుస్తారు అంటే ఫ్యూజన్ ఆఫ్ మేల్ అండ్ ఫిమేల్, స్త్రీ పురుష బీజ కణాలు కలవడాన్ని ఏమని పిలుస్తారు? క్వశ్చన్ అండి. సో రైట్ ఆన్సర్ అయితే మనకి ఏమని పిలుస్తామంటే ఫెర్టిలైజేషన్ అంటామండి. ఓకేనా? సో మేల్ అండ్ ఫిమేల్ గామెంట్స్ని కలవడాన్ని మనం ఫెర్టిలైజేషన్ అని పిలుస్తాము. ఓకేనా? తెలుగులో అయితే దీన్ని మీ అందరు తెలిసిందే. తర్వాత చూద్దాం, బడ్డింగ్ ఈజ్ ఫౌండ్ ఇన్. బడ్డింగ్ అండి, మొగ్గలు వేయడం అంటాం కదా. మొగ్గలు వేయడం అనేది ఏ జీవిలో మీరు చూస్తారు? ప్లనేరియా, బ్యాక్టీరియా, ప్రోటోజోవా, హైడ్రా. క్రింది ఏ జీవిలో మీరు బడ్డింగ్ అండి మొగ్గ తొలగడం అనేది మీరు చూస్తారు? ఓకే, సో బడ్డింగ్ అనేది మీకు ఎందులో కనిపిస్తుంది? ఎస్, ఆప్షన్ డీనా? ఓకే, చెక్ చేద్దాం. సో రైట్ ఆన్సర్ అవుతుందో లేదో. రైట్, ఎస్ అండి. బడ్డింగ్ అనేది మనకి రెండు జీవుల్లో మనం చెప్పుకుంటుంటాం. ఇట్ ఈస్ అన్ అసెక్షువల్ రీప్రొడక్షన్ అని చెప్తాం. ఫస్ట్ వన్ హైడ్రా, సెకండ్ వన్ ఇస్ ద ఈస్ట్ అనమాట. ఓకే, ద నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం స్క్రీన్ పైన. రైట్, ప్యూబర్టీ ఎండ్స్ వెన్ అన్ అడాలసెంట్ రీచెస్. ఓకేనా? ప్యూబర్టీ అనేది అడాలసెన్స్ అని చూడండి ఒకసారి. ప్యూబర్టీ అనేది అడాలసెంట్ అనేది ఏ స్థాయికి చేరిన తర్వాత ఆగిపోతుంది? సో క్వశ్చన్ ఈజ్ యువర్స్. ప్యూబర్టీ ఎండ్స్ విచ్ అండ్ అడాలసెంట్ రీచెస్. క్వశ్చన్ చూడండి, రీప్రొడక్టివ్ మెచ్యూరిటీ, బర్డ్ మెచ్యూరిటీ, గ్రోత్ మెచ్యూరిటీ అండ్ ఫిజికల్ మెచ్యూరిటీ. సో రైట్ ఆన్సర్ చెప్పండి. ప్యూబర్టీ ఎండ్స్ వెన్ ఏ అడాలసెంట్ రీచెస్. ఓకే, విచ్ ఈస్ ద రైట్ ఆన్సర్? ఇక్కడ ఆప్షన్లు ఉన్నాయి, మీరు ఆప్షన్ అయితే పెట్టచ్చు. సాధారణంగా ప్యూబర్టీ అనేది ఎండ్ అయిపోయే స్టేజ్నే మనం ఏమని పిలుస్తాం? అడాలసెంట్ అంటాం. సాధారణంగా ఇది మనకి రీప్రొడక్టివ్ మెచ్యూరిటీ అండి. ప్రత్యుత్పత్తి వ్యవస్థ అభివృద్ధి అయిన తర్వాత దాన్ని మనం అడాలసెంట్ అంటాం అనమాట. ఓకే, ఆప్షన్ ఏ ఇస్ ద రైట్ ఆన్సర్. ద నెక్స్ట్ క్వశ్చన్, ప్రాసెస్ ఆఫ్ ఫార్మేషన్ ఆఫ్ స్పెర్మోటోజోవా ఈజ్ కాల్డ్. సో ప్రాసెస్ ఆఫ్ ఫార్మేషన్ ఆఫ్ స్పెర్మోటోజోవా ఈజ్ కాల్డ్ ఏమని పిలుస్తారు? ఓకేనా? చూడండి, క్వశ్చన్ అర్థం చేసుకోండి, చెప్పండి. రైట్, సో దీనికైతే 4 ఆప్షన్స్ ఉన్నాయి. సీమెన్ ఫార్మేషన్, బ్లాస్టోజెనిసిస్ అండ్ స్పెర్మాటోజెనిసిస్ అండ్ ఓజెనిసిస్ అని ఇచ్చారు. సో రైట్ ఆన్సర్ అయితే మనకి చూద్దాం ఒకసారి వెదర్ కరెక్టా కాదా. ఎస్ అండి, స్పెర్మాటోజెనిసిస్ అండి. ది ఫార్మేషన్ ఆఫ్ స్పెర్మోటోజోవా, yes, spermatozoa is called spermatogenesis. Spermatogenesis occurs in testes of male to puberty to form male gametes. Next question, the testes produce male gametes called. ముష్కాలు ఉత్పత్తి చేసే సంయోగ బీజ కణాలను ఏమని పిలుస్తారు? తెలుగులో ముష్కాలు ఉత్పత్తి చేసే సంయోగ బీజాలను ఏమని పిలుస్తారు? జైగోట్, ఓవం, మెటాఫైసిస్ అండ్ స్పెర్మ్స్. సో మీరు ఏమనుకుంటున్నారు? సో ఎన్ఎన్ఎంఎస్కి ఎవరైతే ప్రిపేర్ అవుతారో సో టాప్ 40 క్వశ్చన్స్ అయితే రీప్రొడక్షన్ సిస్టమ్ నుండి తీసుకురావడం జరిగింది. అండ్ 40 క్వశ్చన్స్ అయితే మీరు చదివినట్లయితే ఇక లెసన్ మీరు చూడాల్సిన అవసరం ఉండదని మేమైతే అనుకుంటున్నాం. క్విక్ రివ్యూ కోసం ఓకే చూద్దాం. ద టెస్ట్ ప్రొడ్యూస్ మేల్ గామెట్స్ ఇస్ కాల్డ్ స్పెర్మ్స్ అండి. సో స్పెర్మ్ అనమాట. ఓకేనా? సో మనకి పురుష ప్రత్యుత్పత్తి వ్యవస్థలో విడుదలయ్యే కణాలను ఏమని పిలుస్తారంటే శుక్ర కణాలు అంటాం, వాటిని ఇంగ్లీష్లో స్పెర్మ్ అంటాం. అండ్ ద నెక్స్ట్ క్వశ్చన్, which one is the mostly likely reason are not occurring regular menstrual cycle? ఓకేనా? సో రెగ్యులర్ మెన్స్ట్రువల్ సైకిల్ అవ్వకుండా ఉండడానికి కారణం ఏమిటి, ఏమై ఉండొచ్చు? ఓకేనా? రిటెన్షన్ ఆఫ్ కార్పస్ లూటియం, మెయింటెనెన్స్ ఆఫ్ హైపర్
tropical endothelial lining, fertilization of ovum, maintenance of the high concentration of sex hormones. సో రైట్ ఆన్సర్ ఏమనుకుంటున్నారు? ఓకేనా. సో సాధారణంగా రెగ్యులర్ మెన్స్ట్రువల్ సైకిల్ ఆగిపోవడానికి ఓకేనా కారణం ఏమిటంటే మనకి ఫెర్టిలైజేషన్ అనేది ఒక కారణం చెప్తాం అనమాట. చెక్ చేద్దాం. ఎస్ అండి. ఎప్పుడైతే మనకి ఎగ్ అనేది ఓవంలో మనకి ఫెర్టిలైజేషన్ అయిపోతుందో ఇక సైకిల్ అనేది ఆగిపోతుంది. ద నెక్స్ట్ క్వశ్చన్ ఆన్ స్క్రీన్. ది yellowish colored milk secreted from the breast shortly after birth of the baby is called lactogen, primary milk, colostrum, toned milk. ఓకేనా. సాధారణంగా పిల్లలు పుట్టిన తర్వాతే మిల్క్ అనేది రావడం జరుగుతుంది. సో ఈ మిల్క్ అనేది ఎల్లోవిష్గా ఉంటుంది. దాన్ని ఏమని పిలుస్తారు? ఓకేనా. రైట్ అండి. సో రైట్ ఆన్సర్ చూద్దాం. వెదర్ రైట్ ఆన్సర్ ఏమవుతుందో తెలియదు. కొలెస్ట్రామ్ అని పెడదాం. సో దాన్ని రైట్ ఆన్సర్ చూద్దాం. ఎస్ అండి, కొలెస్ట్రామ్. సో అప్పుడే పుట్టిన తర్వాత తల్లిపాలు అనేవి పసుపు రంగులో ఉంటాయి. అందులో ఉండేటటువంటి ప్రోటీన్ ఏదంటే కొలెస్ట్రామ్. ద నెక్స్ట్ క్వశ్చన్ ఆన్ స్క్రీన్ అండి. వాట్ ఈస్ ద నెంబర్ ఆఫ్ స్పెర్మ్స్ రిలీజ్డ్ ఇన్ వెజినా ఇన్ సింగిల్ ఇన్స్యుమేషన్? ఓకే చూద్దాం ఒకసారి. సో రైట్ ఆన్సర్ ఏమవుతుంది? 800 millions, 400 millions, 200 millions, 100 millions. ఓకే, లెట్స్ గో ఫర్ దిస్. చెక్ ఆన్సర్ ఏమవుతుందో చూద్దాం. ఎస్ అండి, నియర్లీ 400 millions అనేవి రిలీజ్ అవుతాయి అన్నమాట. ఓకేనా. రైట్. నెక్స్ట్ వన్ చూద్దాం. ఎక్స్టర్నల్ జెనిటాలియా ఆఫ్ హ్యూమన్ ఫీమేల్ ఈజ్ కాల్డ్ యాజ్. ఓకేనా, చూద్దాం ఒకసారి క్వశ్చన్ చూడండి. ఎక్స్టర్నల్ జెనిటాలియా ఆఫ్ హ్యూమన్ ఫీమేల్ ఈజ్ కాల్డ్ యాజ్. సో రైట్ ఆన్సర్ చూద్దాం అండి. సో వెజినా, లెట్స్ గో ఫర్ దట్. కాదండి, వల్వా. ఎక్స్టర్నల్ జెనిటాలియా ఆఫ్ హ్యూమన్ ఫీమేల్ ఆర్ కాల్డ్ వల్వా. వల్వా ఆర్ muscular fatty structure having fold of skin from outer side of that leads to vagina. And the next question చూద్దాం. Which one is not correct about the function of placenta? సో క్రింది వానిలో ప్లాసెంటా పని కానిది ఏంటి? ఓకేనా. హెల్ప్ ఇన్ న్యూట్రిషన్, రిలీజ్ ప్రొజెస్టరిన్ హార్మోన్, హెల్ప్ ఇన్ రెస్పిరేషన్, రిలీజ్ హెచ్సిజి హార్మోన్స్. సో చూద్దాం. ప్లాసెంటా అంటే మనకి బేబీకి మదర్కి కనెక్షన్ అని చెప్తాం కదా. సో కానిది ఏదని అడిగాడు. సో చెక్ చేద్దాం. రిలీజింగ్, ఓకేనా, ప్రొజెస్టరిన్ హార్మోన్. సో ప్రొజెస్టరిన్ హార్మోన్ అనేది మనకి ఎక్కడ రిలీజ్ అవుతుందో తెలుసు మనకి. సో అది ఓవరీస్ నుండి వస్తుంది. బట్ ఇక్కడ ఇచ్చాడు కాబట్టి దట్ ఈస్ నాట్ కరెక్ట్. అండ్ దెన్ నెక్స్ట్ క్వశ్చన్. కాపర్ టీ ప్రివెంట్స్ ఫ్రమ్ డాష్. సో కాపర్ టీ అనేది దేనికి యూస్ చేస్తారు? సో ప్రివెంట్ ఫెర్టిలైజేషన్. సో ఫెర్టిలైజేషన్ని ఓకే. సో రైట్ ఆన్సర్ చూద్దాం. ఫెర్టిలైజేషన్. దిస్ ఈజ్ ప్రియా షర్మిల. హాయ్ అమ్మ ప్రియా షర్మిల, వెల్కమ్ అమ్మ. ద నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. 2 హార్మోన్స్ దట్ రెగ్యులేట్ ది మెన్స్ట్రువల్ సైకిల్ ఆర్. సో మెన్స్ట్రువల్ సైకిల్ని కంట్రోల్ చేసేటటువంటి హార్మోన్స్ ఏవి? ఆప్షన్ ఏ FHN ఈస్ట్రోజన్, ఆప్షన్ బి ఈస్ట్రోజన్ అండ్ ప్రొజెస్టరాన్, ఆప్షన్ సి ఈస్ట్రోజన్ అండ్ ఈస్ట్రోజన్ అండ్ ఆప్షన్ డి ఈస్ట్రోజన్ అండ్ FSH. సో రైట్ ఆన్సర్ ఏమవుతుంది? ఓకేనా. సో మనకి మెన్స్ట్రువల్ సైకిల్ని రెగ్యులేట్ చేసేటటువంటి హార్మోన్స్ ఏవి? సో మీ ఆప్షన్ ఇవ్వండి. మీరు ఇచ్చిన ఆప్షన్ చూద్దాం. ఓకే. సో చాలామంది బి అని అయితే కామెంట్ అయితే వచ్చింది బాగా నుండి. సో బీని చూస్ చేసుకుందాం. ఎస్, కరెక్ట్ ఆన్సర్ అయితే బి అనమాట. సో మనకి ఎవ్రీ 28-29 డేస్లో మెన్స్ట్రువల్ సైకిల్ అయితే జరుగుతుంది. సో దీన్ని కంట్రోల్ చేసే హార్మోన్స్ అయితే ఈస్ట్రోజన్ అండ్ ప్రొజెస్టరాన్. And the next question on screen. Reproduction is essential life process which help in dash. Continuity of race, change in habitat, remain alive, change in size. ఓకేనా. సో అసలు రీప్రొడక్షన్ సిస్టమ్ అనేది ఎందుకు అవసరం? ఓకేనా. సో ఆప్షన్ ఏ చూద్దాం. కంటిన్యూటీ ఆఫ్ రేస్, చేంజ్ ఇన్ హ్యాబిటేట్, రిమైన్ అలైవ్, చేంజ్ ఇన్ సైజ్. సో నిజానికి మీ ఆప్షన్ ఏది పెట్టండి. సో నాకు ఐ డోంట్ నో ది కరెక్ట్ ఆన్సర్. లెట్స్ గో ఫర్ ది మై ఆప్షన్. నేనైతే ఆప్షన్ ఏ చూస్ చేసుకున్నా. కరెక్టా కాదా? సో కాదు. సో రైట్ ఆన్సర్ అయితే రిమైన్ అలైవ్. ఓకేనా. రీప్రొడక్షన్ ఈజ్ ఎసెన్షియల్ లైఫ్ ప్రాసెస్. చూడండి ఇక్కడ ఎక్స్ప్లెనేషన్ కూడా ఉంది. రైట్.
Reproduction is essential life process which help in continuity of race as the lifespan of each individual is fixed after the organism dies. సో కాబట్టి ఆప్షన్ ఏ ఇస్ కరెక్ట్, కీ ఎర్రర్ అనుకుందాం. సో ఆప్షన్ ఏ ఇస్ ద రైట్ కంటిన్యూటీ ఆఫ్ రేస్ అండి. ద నెక్స్ట్ క్వశ్చన్, విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఆర్గానిజం డూ షోస్ బైనరీ ఫ్యూజన్? సో ఇందులో బైనరీ ఫ్యూజన్ చూపించేటటువంటి యానిమల్ ఏది? సో అమీబా, ప్లాస్మోడియం, యూగ్లేనా, పారమేషియం. సో ఎవరికి రైట్ ఆన్సర్ ఏమనుకుంటున్నారో ఒకసారి పెట్టండి. సో బైనరీ ఫ్యూజన్ అనేది ఇందులో కనిపిస్తుంది. అమీబా, ప్లాస్మోడియం, యూగ్లినా, పారమేషియం. సో శంకర్ చూద్దాం, అమీబానా చెక్ చేద్దాం ఒకసారి. ఎస్ అండి, అమీబా ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. అండ్ దెన్ నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ఫెర్టిలైజేషన్ ఈజ్ ఎక్స్టర్నల్ ఇన్ కింద వాటిలో ఫెర్టిలైజేషన్ అనేది ఎక్స్టర్నల్గా ఏ ఆర్గానిజంలో జరుగుతుంది? ఆప్షన్ ఏ రెప్టైల్స్ అండ్ ఫిష్, ఆప్షన్ బి బర్డ్స్ అండ్ ఫిష్, ఆప్షన్ సి ఫిష్ అండ్ ఆంఫిబియన్స్, ఆప్షన్ డి ఆంఫిబియన్స్ అండ్ బర్డ్స్. సాధారణంగా మనకి ఎక్స్టర్నల్ రీప్రొడక్షన్ అనేది ఫిష్లో కనిపిస్తుంది, ఇంకా కొన్ని ఆంఫిబియన్స్లో కనిపిస్తాయి, లైక్ ఫ్రాగ్ అనమాట. సో చెక్ చేద్దాం కరెక్ట్ ఆన్సర్ అవుతుందో కాదో. ఎస్, రైట్ ఆన్సర్. సో ఫిష్లోను కొన్ని ఆంఫిబియన్స్లోనూ జరుగుతుంది. ఇక తర్వాత క్వశ్చన్ చూద్దాం ఒకసారి. ఇట్ ఈజ్ మిస్కాన్సెప్ట్ దట్, ఓకేనా? ఏంటి ఇందువల్ల ఒక తప్పుడు ఆలోచన ఏంటది? ఉమెన్ ఆర్ రెస్పాన్సిబుల్ ది సెక్స్ ఆఫ్ చైల్డ్, అంటే పుట్టబోయే బిడ్డ యొక్క లైంగికత్వం అనేది స్త్రీ పైన డిపెండ్ అయి ఉంటుంది, ఓకేనా? సెక్స్ ఈజ్ డిటర్మైన్డ్ బై చాయిస్. సో మనం కోరిన దాని ప్రకారం పుట్టే బిడ్డ ఆడ లేదా మగ మనం నిర్ణయించవచ్చు. మేల్ ఆర్ రెస్పాన్సిబుల్ ఫర్ సెక్స్ ఆఫ్ చైల్డ్, ఓకేనా? సో అంటే పుట్టబోయే బిడ్డ యొక్క లైంగికత్వం అనేది తండ్రి పైన ఆధారపడి ఉంటుంది. సెక్స్ ఈజ్ డిటర్మైన్డ్ బై విగోర్ ఆఫ్ మేల్, ఓకే, మేల్ యొక్క లక్షణం బట్టి. సో ఇందులో రైట్ ఆన్సర్ మీరు ఏమనుకుంటున్నారు డిసైడ్ చేయండి. సో ఇందులో మిస్కాన్సెప్ట్ అన్నాడు. మిస్కాన్సెప్ట్ అంటే తప్పుడు ఆలోచన ఏదంటే ఉమెన్ ఆర్ రెస్పాన్సిబుల్ ది సెక్స్ ఆఫ్ ది చైల్డ్. సో ఎందుకంటే సొసైటీలో ఎక్కువగా దీనిపైన మనకి ఇబ్బంది జరుగుతుంది కాబట్టి ఉమెన్ అనేది రెస్పాన్సిబుల్ కాదు, అది మిస్కాన్సెప్ట్ అనమాట. సో అది మేము చూస్ చేసుకోవాలి. అండ్ దెన్ నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ద గ్రోయింగ్ ఫీటస్ డ్రాస్ ఇట్స్ న్యూరిష్మెంట్ త్రూ ది. సో మనకి ఫ్యూటస్ అనేది తన న్యూరిష్మెంట్ అనేది ఎక్కడ నుండి వస్తుంది? ఆప్షన్ ఏ cervix, ఆప్షన్ డి ప్లాసెంటా, ఆప్షన్ డి ఫాలోపియన్ ట్యూబ్, ఆప్షన్ డి యూటెరస్. సో మీరు రైట్ ఆన్సర్ ఏమనుకుంటున్నారు? ద గ్రోయింగ్ ఫీటస్ డ్రాస్ ఇట్స్ న్యూరిష్మెంట్ త్రూ ది, ఓకేనా? సో రైట్ ఆన్సర్ అయితే నేనైతే ఎక్స్పెక్ట్ చేస్తుంది ప్లాసెంటా అని. చెక్ చేద్దాం కరెక్టా కాదా. ఎస్ అండి, ప్లాసెంటా. సో ఏదైతే బేబీ మనకి గ్రోత్ వస్తుందో దాని న్యూట్రిషన్ అంతా కూడా ప్లాసెంటా ద్వారా సప్లై చేయడం జరుగుతుంది. ద నెక్స్ట్ క్వశ్చన్, విచ్ ఆర్ ద ఫాలోయింగ్ ఈజ్ ట్రూ అబౌట్ అసెక్షువల్ రీప్రొడక్షన్? అసెక్షువల్ రీప్రొడక్షన్ విషయంలో సరైన టాపిక్ ఏంటి? ఇన్వాల్వ్ ది ఫ్యూజన్ ఆఫ్ గ్యామెట్స్ అనేవి కలుసుకుంటాయి. స్పెషల్ సెల్స్ ఆర్ ఇన్వాల్వ్డ్, ప్రత్యేక కణాలు పార్టిసిపేట్ చేస్తాయి. ఆఫ్స్ప్రింగ్స్ ఆర్ డిఫరెంట్, పుట్టేవన్నీ కూడాను పేరెంట్స్ కన్నా డిఫరెంట్గా ఉంటాయి. ఇన్వాల్వ్స్ ఓన్లీ వన్ పేరెంట్, కేవలం ఒకే ఒక పేరెంట్ పార్టిసిపేట్ చేస్తుంది. సో రైట్ ఆన్సర్ ఏమనుకుంటున్నారు? విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఈజ్ ట్రూ అబౌట్ అసెక్షువల్ రీప్రొడక్షన్? సో అసెక్షువల్ రీప్రొడక్షన్లో మనకి కేవలం సింగిల్ పేరెంట్ మాత్రమే పార్టిసిపేట్ చేస్తాయి. సో ఆప్షన్ డి ఈజ్ ద రైట్ ఆన్సర్ అవుతుంది. ఓకే, అండ్ ది నెక్స్ట్ క్వశ్చన్, ది కామన్ డక్ట్ ఫార్మ్డ్ బై యూనియన్ ఆఫ్ వాస్ డిఫరెన్సెస్ అండ్ డక్ట్ ఫ్రమ్ సెమినల్ వెసల్ ఈజ్ కాల్డ్. సో ఏమవుతుంది? ది కామన్ డక్ట్ ఫార్మ్డ్ బై ది అటు యూనియన్ ఆఫ్ ది, చూడండి ఒకసారి, వాస్ డిఫరెన్సియా అండ్ సెమినల్ వెసల్స్ రెండు కలిసి ఒక కొత్త స్ట్రక్చర్ అయితే వస్తుంది, దాన్ని ఏమని పిలుస్తారు? ఓకేనా, స్పెర్మిక్ డక్ట్, ఎజెక్టరీ డక్ట్, యురేత్రా, కాంపోజిట్ డక్ట్. సో ఇది ఏమని పిలుస్తారు? సో ఎన్ఎన్ఎంఎస్ వాళ్ళకైతే కాస్త అప్లికేషన్ టైప్ క్వశ్చన్స్ అనమాట. సో చూద్దాం, ఎజెక్టరీ డక్ట్ అనుకుందాం. సో రైట్ ఆన్సర్ కాదు, యురేత్రా ఈజ్ ద రైట్ ఆన్సర్. సో రైట్ ఆన్సర్ అయితే యురేత్రా. ది కామన్ డక్ట్ ఫార్మ్డ్ బై ది యూనియన్ ఆఫ్ ది వాస్ డిఫరెన్సీ అండ్ డక్ట్ ఆఫ్ ది సెమినల్ వెసల్స్ ఇస్ కాల్డ్ యురేత్రా. సో కాబట్టి ఆప్షన్ సి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. అండ్ ద నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ది డెలివరీ ఆఫ్ చైల్డ్ ఆర్ చైల్డ్ బర్త్ ఈజ్ కాల్డ్. ఓకేనా, రైట్. సో బిడ్డ పుట్టడాన్ని ఏమని పిలుస్తారు?
ఇంప్లాంటేషన్, ఎజాక్యులేషన్, ఇన్సెమినేషన్ అండ్ పర్ట్యూషన్. సో మీరు రైట్ ఆన్సర్ ఏమనుకున్నారు? సో ఆప్షన్ ఏనా? చూద్దామమ్మా. ఇంప్లాంటేషనా? ఓకే, యువర్ ఆప్షన్కి ఇస్తున్నా, బట్ దట్ రైట్ ఆన్సర్ ఈజ్ ఓకేనా పర్ట్యూరిషన్. ఓకే, గుర్తుపెట్టుకోండి. ది డెలివరీ ఆఫ్ ది చైల్డ్ బర్త్ ఈజ్ కాల్డ్ పర్ట్యూరిషన్. ఓకేనా, రైట్. తర్వాత క్వశ్చన్ చూద్దాం. ప్లాసెంటా ఈజ్ protecting embryo from shocks, channel for providing essential requirements to growth of embryo, conductor of nerve cell, storage of organs. సో రైట్ ఆన్సర్ ఏమనుకున్నారు? సార్ ప్లాసెంటా అనేది ఏంటి? సో ప్లాసెంటా అనేది మనకి ఏం చేస్తుందంటే ఇట్స్ ఎ ఛానల్ టు ది కంప్లీట్ ది ఎసెన్షియల్ రిక్వైర్మెంట్ టు ది ఎంబ్రియో. సో రైట్ ఆన్సర్. అండ్ ది నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. సెమినల్ వెసల్స్ ఈజ్ ప్రెజెంట్ అట్ ది జంక్షన్ ఆఫ్ డాష్. సో సెమినల్ వెసల్ అనేది ఏ జంక్షన్లో ఉంటుంది? ఓకేనా, ప్రొస్టేట్ అండ్ వాస్ డెఫరెన్సియా అండ్ టెస్టిస్, ప్రొస్టేట్ అండ్ యురేత్రా, ఓవిడక్ట్ అండ్ టెస్టిస్. సో మీ ఆన్సర్ చెప్పండి, మీ ఆన్సర్నే చూస్ చేసుకుంటాం. మీరు ఏ ఆన్సర్ అనుకుంటున్నారు అది ఆన్సర్ని చెప్పండి. సో దాన్ని అయితే రైట్ ఆన్సర్ పెట్టుకుందాం. సో ఆప్షన్ డీనా? ఇక్కడ చూద్దాం ఒకసారి. మీ ఆప్షన్ ఏదైనా కామెంట్ చేయండి, ఆప్షన్ ఇక్కడ చూస్ చేసుకుందాం. రైట్, కమాన్ ఎవరైనా రైట్ చూద్దాం ఒకసారి. ఫస్ట్ ఆప్షన్ చూస్ చేసుకున్నాను, కాదండి, ప్రొస్టేట్ అండ్ యురేత్రా. ఓకేనా, సెమినల్ వెసల్స్ ఇస్ ప్రెజెంటెడ్ ప్రొస్టేట్ అండ్ యురేత్రా జంక్షన్లో అయితే ఉంటారనమాట. సో చూస్తున్న వాళ్ళైతే ఒకసారి లైక్ కొట్టండి, లైక్ కొట్టి ఛానల్ చూడండి. సో సెట్స్ ఆఫ్ reproductive terms and given below. Choose the set that has an incorrect combination. ఇందులో ఇన్కరెక్ట్ కాంబినేషన్ ఏది దాన్ని అయితే చూస్ చేసుకోండి. స్పెర్మ్, ఓవిడక్ట్, ఎగ్, యుటెరస్, ఓవలేషన్, ఎగ్. ఓకే, సెట్ ఆఫ్ రీప్రొడక్టివ్ టర్మ్స్ ఆర్ గివెన్ బిలో. సో రీప్రొడక్టివ్ టర్మ్స్ సంబంధించి కొన్ని సెట్స్ అయితే ఇచ్చారనమాట. చూస్ ద సెట్ దట్ హ్యాస్ అన్ ఇన్కరెక్ట్ కాంబినేషన్. ఇందులో ఒక కాంబినేషన్ అనేది ఇన్కరెక్ట్గా ఉందన్నమాట. అయితే అదేంటి అది? ఓకేనా, ఫస్ట్ వన్ చూద్దాం. స్పెర్మ్, ఓవిడక్ట్, ఎగ్, యురేత్రా. రెండోది ఓవులేషన్, ఎగ్, ఓవిడక్ట్, యురేత్రా. స్పెర్మ్, టెస్టిస్, స్పెర్మ్ డక్ట్, పెనిస్. మెన్స్ట్రుయేషన్, ఎగ్, ఓవిడక్ట్, యురేత్రా. ఇందులో ఒకటి నాలుగింట్లో ఒకటి కరెక్ట్గా లేదు. ఫర్ ఎగ్జాంపుల్ చూద్దాం. మెన్స్ట్రుయేషన్ కానీ, ఎగ్ కానీ, ఓవిడక్ట్ కానీ, యురేత్రా అనేది కూడా ఒకటే. సో ఒకే దగ్గర ఉంటాయి. కానీ ఇక్కడ ఫస్ట్ ఆప్షన్లో చూస్తే ఐ థింక్ ఇస్ ఎ డిఫరెంట్. లెట్స్ గో ఫర్. సో ఎందుకంటే అక్కడ మీకు స్పెర్మ్ అనేది ఓవిడక్ట్ అనేది రెండు ఒక దగ్గర ఉండవు. సో ఇట్స్ అ ఫిమేల్, ఇట్ ఇస్ అ మేల్. సో రెండు కూడా ఒకే దగ్గర ఇచ్చాడు. మిగతా మూడు కూడా మీరు కరెక్ట్ ఆర్డర్లో ఉన్నాయి, అంటే సెట్ అనేది కరెక్ట్గా ఉంది, మీరు చూసుకోవచ్చు. ఓకే, అదే నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ఇన్ హ్యూమన్స్ ది డెవలప్మెంట్ ఆఫ్ ఫెర్టిలైజ్డ్ ఎగ్ ఈజ్ టేక్ ప్లేస్ ఇన్ ది. సో హ్యూమన్ బీయింగ్లో ఫెర్టిలైజ్ అయినటువంటి ఎగ్ ఎక్కడ డెవలప్ అవుతుంది? యురేత్రా, ఓవిడక్ట్, ఓవరీ, టెస్టిస్. ఓకేనా, సో దిస్ ఇస్ ద లాస్ట్ క్వశ్చన్. ఓకే, కమాన్ గైస్. రైట్ కమాన్. సో మీ రైట్ ఆన్సర్ ఏమనుకున్నారు? సో మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అన్నీ కూడాను కాస్త డిఫరెంట్గా మీకు తయారు చేయడం జరిగింది. సాధారణంగా మనకి యురేత్రాలో జరిగే అవకాశాలు ఉంటాయి. ఎస్, యురేత్రాలు అయితే జరుగుతాయి అనమాట. అండ్ థ్యాంక్ యూ గైస్. ఇదైతే షార్ట్ టర్మ్ రివిజనింగ్ కోసం అయితే లైవ్ అయితే పెట్టడం జరిగింది. అండ్ ఈ లైవ్ పైన మీ కామెంట్స్ చెప్పండి అండ్ లైక్ చేయండి. సో నెక్స్ట్ అనేది మరికొన్ని క్వశ్చన్స్తో మీ ముందుకు వస్తాను. థ్యాంక్ యూ గైస్, థ్యాంక్ యూ వెరీ మచ్. జై హింద్.